అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేపచ్చు కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతా పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చెప్తున్నాడు తెలుసండి. ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి ఇచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి. చింతామణి అబ్బా నువ్వు నాకు కూడా అర్జెంట్ గా రావాలి. పట్టపగలా చిచ్చి 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు. ఆ లైట్లు వేస్తే నాకు సిగ్గు. రాత్రి పూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటి పూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్త నానా? నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే ఓకే. నాకు ఓకే. హలో ఆగు. రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. ఏమి డాక్టర్ ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా ఇది నాటకమే కదండి. అయినా సరే వేను వెయ్యరా. మీరే తన ప్రాణాలు తీసారని మరణ వంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. అన్యాయం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి. మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు కోడలి పిల్లని ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లెమ్మా. ఒరే గట్టిపతిరావు చాలు, మీ చెల్లె అమ్మాయిని పిలవమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా సుందరి. సుందరి మరి విడతాడా? మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళంగా ఉందేరా? హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్ మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాను. వేరగొడతాను కాదు, వేరగొట్టి పారేయండి. మీ కోపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని డెలివరీస్ అడిగారు. చచ్చే చావైంది.
బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులోకి ఇరికించకండి బాబు. ఆగండి. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకుక్కలు అలాగేగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాడికి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. చెప్పండి వెదవలారా. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు. అయితే ధర్మం చేయి బాబు. పైసేటి ఇదిగో 5 రూపీస్. పిల్ల చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడు. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చాలు గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బోధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతివాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎత్తకండి. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎత్తకండి. రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసీకి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెధవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసీ కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసీ దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగాడితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలేమో వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్, దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతే లేపుదాం. నానా, 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 ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ, ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తనుపాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీ సెలవు దున్నపోతులు అడిగిన కొడుకు పాలివ్వాలా? నేను పాలివ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నతేపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా, నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కులా ఉన్న ఈ వెధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందో చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు
బిడ్డ తల్లిని పాలడకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను, ఆ తలుపు చాటుకు తీసుకెళ్లి పాలు. అది కదండి, ఏమి విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. పడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుజ్జిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు, పేగలోకి చంపేయడానిక? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. ఓహో, అన్నయ్య గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. రండి.